హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా స్కెచల్ ఫ్యామిలీ. అరకు ట్రైబల్ కల్చర్ రాము గారు రాజు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో గణేష్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళ ఏరియాకి వచ్చామన్నమాట. సో ఇప్పుడు రాము గారి మాటల్లో వెళ్దామా. హలో ఫ్రెండ్స్, మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ ఛానల్ను వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా మా నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే ఈ ఛానల్ కూడా మేడం గారి ఛానల్ కూడా ఒకసారి చూడండి. వీడియోస్ మీకు తప్పకుండా మంచిగా నచ్చుతాయి. చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. తర్వాత మంచి సహాయం చేసేటువంటి ఒక వీడియోస్ ఉంటాయి. సోషల్ సర్వీస్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి అన్నమాట. మీకు తప్పకుండా నచ్చుతాయి. మీరు ఎంకరేజ్ చేస్తే కనుక ఇంకా ఇలాంటి వీడియోస్, ఇంకా చాలామంది పేదవాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ ద్వారా అయితే మనకి ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో నుంచి మనకు పెట్టడానికి అవుద్ది. సో మీరందరూ కూడా చూసే ప్రతి ఒక్కరు కూడా మా అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే మేడం గారి ఛానల్ కూడా, ఉషా గారి ఛానల్ కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మేడం గారు అయితే ఒక 1 month బ్యాక్ నుంచి మాకు కాంటాక్ట్ అయ్యారనమాట. మన సబ్స్క్రైబరే మేడం గారు కూడా. ఊర్లోని ఎవరైతే కొద్దిగా లేని వాళ్ళు ఉంటారో, తర్వాత వృద్ధులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేద్దామా అని అడిగినప్పుడు మేమైతే ఇది వింటర్ సీజన్ కాబట్టి ప్రజెంట్ ఈ వింటర్లోని మనకు దుప్పట్లు కానీ బ్లాంకెట్స్ మనకు ఎక్కువ అవసరం అవుతాయి. అలానే నిత్యావసరాలు కూడా మంచిగా ఉంటాయి అనుకుని మేమైతే చెప్పడం జరిగింది. దానికైతే మేడం గారు మేము అనుకున్న దానికంటే ఇంకా రెట్టింపు అనమాట. వాళ్ళైతే మా కోసం, మా ఊర్లో ఉన్న ప్రజల కోసం అయితే, లేని వాళ్ళ కోసం అయితే బాగా స్పెండ్ చేశారు. సో వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం అవి తీసుకొచ్చిన గ్రోసరీస్ కానీ, బియ్యం కానీ, బ్లాంకెట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సరేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరియు మన అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ని ఫాలో అవుతున్న అందరికీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రపంచంలో ఎంతోమంది పూటకి తినడానికి కూడా తిండి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. సో వాళ్ళందరి దగ్గరికి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ కొంతమంది దగ్గరికైనా వెళ్ళి వాళ్ళ అవసరాన్ని తీర్చాలి అనే ఒక ఆశయంతో నేను ముందుకు వెళ్తున్నాను. సో దీనికోసం మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ ఉషా వెంకి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మన ఈ వీడియో నేను ఇక్కడ వరకు ఎందుకు వెళ్ళాను అని అంటే, మన అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళు ఒక వీడియో చేసినప్పుడు చూశాను. సో తిను పోలియో వ్యాధితో బాధపడుతూ దానికంటే ఎక్కువగా తన పిల్లల కోసం తన పరిస్థితిని చూసి చాలా బాధపడుతుంది. సో చూస్తున్నారుగా, తను పనులు కూడా చేసుకోలేని పరిస్థితి, కానీ తన పిల్లల కోసం ఇంకా సైకలాజికల్గా కూడా బాధపడుతున్నారు. ఉండటానికి ఇల్లు అంటూ, సొంత ఇల్లు అని కూడా లేదు. తనకి ప్రతి క్షణం అండదండ రక్ష ఉండాల్సిన తన భర్త కూడా పట్టించుకోకుండా వ్యసనాలు పాలై తనని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. సో తన పరిస్థితిని తననే అడుగుదాం రండి. నమస్తే సుమిత్ర గారు, బాగున్నారా? ఊరు వెంకటగూడ, హెక్టాగూడ. ఇల్లు మీదేనా? పెళ్ళయిందా? పెళ్ళండి. మాకు ముగ్గురు మగపిల్లలు. ముగ్గురు మగపిల్లలండి. ఇల్లు ఇంక మీకు కాలనీలు ఏం రాలేదా? అప్పుడు వచ్చింది కానీ అలాగా వచ్చేసి అమౌంట్ తీసుకున్నారు. మళ్ళీ మాకు ఇట్లా పిల్లలకి అన్ని మంచి చెడ్డ ఎలా మరి? నేనే పెన్షన్ ఇస్తే అది పనులు చేయాలి కదా, పనులు చేయలేరు. మరి ఎవరు చేస్తారు? నేనంటే వంట పంట అంటే మళ్ళీ వాటర్ తీసుకోవాలంటే నేనే చేసుకుంటున్నాను. పిల్లలు ఎంత వయసు? ఇదిగో బాబు ఇంకా నాకు గుర్తులేదా? వీళ్ళు ముగ్గురు మీ పిల్లలా? అంటే వీడు కాదు, పెద్దవాళ్ళు. స్కూల్కి వెళ్తుంటారా? పెద్దవాడేమో 10th ఈ సంవత్సరం వెళ్తాడు. ముగ్గురు స్కూల్కి వెళ్తున్నారా? ముగ్గురు. ఊర్లో ఎక్కడికి చుట్టాల ఇంటికి అలాగ వెళ్తుంటారా? అంటే మెల్లగా డబ్బులు దొరికితే వెళ్తున్నాను. పనికా?
పని డబ్బులు ఉంటే వెళ్ళాలంటే వెళ్తారు చుట్టాల ఇంటికి. అంటే మా ఆయన అంటే పెన్షన్ డబ్బులు ఇస్తే నేను వెళ్తానమ్మా. లేకపోతే లేదు. వెళ్ళాలనిపిస్తుంటది కదా అలాగా. నాకు కూడా అనిపిస్తుంటుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఇలాగా చిన్నప్పటి నుండేనా? అదిగో మా అన్నారు నేను చిన్న పుట్టి అట ఇలాగా బంగారు తిరుగుతుంటే నాకు ఇలాగ వచ్చిందట. పోలియోనా? కానీ మా నాన్నమ్మ అంత కష్టపడదు కానీ నా పరిస్థితి రాలేదు. రావాలి, మంచి పని చేయాలని ప్రయత్నించారు కానీ అవ్వలేదు. మీ వయసు ఎంత ఉంటుంది తెలీదా? ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అమ్మా ఇల్లు లేదు ఏంటి లేదు చెప్పినట్టు కాదు కానీ మాకు ఇల్లు వచ్చినట్టు చేయండి అమ్మా. నేను ఇల్లుకి చాలా పోయినా అనుకో రేకులు కూడా తీసుకొచ్చి పెట్టి చేసినట్టు చెప్పండి అమ్మా. ఈ ప్లేస్ మీదేనా? మాదమ్మా. నేను ఇగో చెప్పినట్టు కాదు కానీ చెప్పు, పర్లేదు మాట్లాడు. ఈ ప్లేస్కి మేము జాగి ఇవ్వమంటున్నారమ్మా. అంటే ఈ ప్లేస్ని ఖాళీ చేయమనేసి చెప్తున్నారు. అంటే ఇది మీరు కాదు కాదు నాన్న కొన్ని అంటే आगे काटे बदला बेटे मजा कितना उन्ना काटे बद कुछ लाए तुम्हारे प्लेस नहीं है আমার প্লেস নইলে সেটা জায়গায় কই বিচুন আগে আমার যে প্লেস লাগে বাঁধাইলুম কে नहीं खार బాట్లు సో ఓవరాల్ అంటే కొంతమంది ఈ ల్యాండ్ అనేది కాల్ చేయండి ఇది మీరు కాదు కదా అనేసి అంటున్నారు. కానీ ఆమె గోర్ పని బందిట్లుం నమ్ గోర్ బందలాతని బందిట్లుం కో మేడంకి అంటే ఇక్కడే మేము బతుకుతున్నాం కదా, ఇక్కడే మేము ఖాళీ చేసి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే కష్టం. మాకు ఇక్కడ మాకు లేదు ఎటువంటి ప్లేస్. అమ్మా నేనైతే ఈ పెంకులు అయితే చాలా కానీ రేకులు అయితే మీద ఎలా మీదాగా పరిస్థితి మీ పిల్లలకి మంచి ఇల్లు అంటూ ఒకటి ఇవ్వాలని మీ కోరిక. ప్రయత్నిద్దాంలే, నేను హామీ ఇవ్వట్లేదు. మీకు కాలనీ వచ్చి ఇది మీ ప్లేస్ అని అంటే ఖచ్చితంగా మీరు రాము గారికి చెప్పండి. మీరు చెప్తారు, రాము గారు చెప్తారు, నేను మీకు ఎంతో కొంత సహాయం చేస్తాను. సరేనా? ప్రస్తుతానికి రేషన్ కొంచెం తెచ్చాను, తీసుకోండి. బాధపడకండి, ప్రయత్నిద్దాంలేండి. చెప్పండి, చూడండి పనికి వస్తాయా ఇవి? సో ఫ్రెండ్స్, మనకు అమ్మగారికి అయితే సుమిత్రకు 3 సంవత్సరాల నుంచి అయితే, అంటే తను పుట్టి ఒక 3 సంవత్సరాల వరకు అయితే బాగానే ఉంది. కానీ ఒక 3 సంవత్సరాల తర్వాత తనకు పోలియో అనేది అటాక్ అయింది అనమాట. అక్కడి నుంచి అయితే కాళ్ళని కూడా చొచ్చుపడిపోవడం అనేది ప్రొవైడ్ తర్వాత గవర్నమెంట్స్ అయితే కొన్ని సైకిల్స్ అయితే ఇచ్చిండే, కానీ అవన్నీ కూడా పాతబడిపోయి అవన్నీ కూడా ఇదైపోవడం వల్ల ప్రజెంట్ మామూలు కాలు నడకనే అదే కాలుతోనైతే ప్రజెంట్ వాటర్ తీసుకురావడం కానీ వంట చేయడం కానీ ఇవంతా కూడా ఇంటి పనులంతా కూడా ఇలాంటి రోడ్లోనే ఇలాంటి పరిస్థితుల్లోనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎవరైనా మన వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి, లేకుంటే వీడియో కిందన మీరు కామెంట్ చేయండి, మీకు తమ డీటెయిల్స్ పంపిస్తాను. ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. చూసారుగా మన సుమిత్ర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 3 పిల్లల్ని, తన భర్తని ఇలాంటి ప్లేస్లు అంటే చూస్తున్నారు కదా, ఇవేం అంత హైజీనిక్గా కూడా లేవు.
కొంచెం నడిస్తే ఇవన్నీ కూడా అంటే గీసుకుపోతాయి అనమాట. అలా ఉంది ఇక్కడ రోడ్లు కానీ ఏది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన పిల్లల గురించి ఇన్ని కష్టాలు పడుతుంది. వాళ్ళకి సొంత ఇల్లు అంటూ కూడా లేదు, ఈ పరిస్థితుల్లో ఉంది ఇల్లు. సో మన వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా, అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా, ఒకవేళ ఆ స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ పెద్ద మనసు చేసుకొని మన అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళు రాము, గణేష్ గారు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకైనా లేదంటే ఈ నాకు అయినా మీరు కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మీ వరకు అప్రోచ్ అయ్యి వీళ్ళ వరకు మిమ్మల్ని తీసుకొస్తాము. మీ అంటే ఆ మంచి హృదయాలకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. మీరు చేసే సహాయం వల్ల వాళ్ళందరూ పిల్లలు తను ఒక నీడ లేదంటారు కదా, సో ఒక నీడలో ప్రశాంతంగా ఉంటారు. సో హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది మన సుమిత్ర గాథ. సో ఇలాంటి వాళ్ళ పెదవుల పైన చిరునవ్వు చూడాలనేది నా ఆశయం. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్. మేడంలో పైకి కప్చుకు బొలిపురు ఇటు తీతాయి అనమాట. కాట్లే కూర దీంతో యూజ్ కొడితే కాట్లే